గౌరవించరు. గుర్తుపెట్టుకోండి, మనకి డబ్బే ముఖ్యము, డబ్బు కోసమే పనిచేయాలి. ఈ ప్రేమలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ దావా చేస్తే వచ్చి వాడు ఏది పంచవర్ష పరమాన్నం పెట్టినా కూడా మొత్తం తిని పోయేటప్పుడు అరే మందు పెట్టలేదురా భయ్ నీ మందులో పోతున్నా ఇన్ని తినేవాడు లాస్ట్కి ఒక్క గుడి ఇస్తాం, తర్వాత దండం పెడతాం, నమస్తే చేస్తాం, ముని పెడతాం, నిలబడి పెడతాం, వాడికి దండం పెడతాం. లాస్ట్ పోయేటప్పుడు గేట్ కాడ ఏమన్నా అయితే దావాలని ఏం పెట్టిడు రాబోయే వాడు అన్ని పెట్టిడు మందే పెట్టేవాడు అంటే ఇది అంటే ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన కోసం మనం బతుకుతాం, మన ఫ్యామిలీ కోసమే మనం బతకాలి. మన ఫ్యామిలీ మనం మంచుకుంటే మనం ఏం చేయాలి? మన పిల్లల బర్త్డేలు వచ్చినాయా, మీ మ్యారేజ్లు వచ్చినాయా, పోండి ఎక్కడన్నా అనాథలు ఉన్నారా, తర్వాత ఎక్కడన్నా నాకు ఉన్నారా అన్నదానం చేయండి, మీకు ఎవరికి లేని వారికి పంచండి. అంతేగాని ఈ బంధాలకి మొత్తం బందీలు కాకండి. ఈ బంధాలకి బందీల వల్ల ఈ వారానికి 4 దావతులు పోవడం తప్ప ఆ 4 దావతులు పోయిన పైసలు పోయినప్పుడు 5-10,000 అవుతాయి. వచ్చిన ఇక్కడ కస్టమర్ ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడో నల్గొండలో వరంగల్లో ఉంటావు, కస్టమర్ నీకోసం ఉంటాడు ఇక్కడ అన్న నీ దావతుల్లో మా మామూలు ఆడమాసుకోండి వచ్చినాక చూద్దామన్న సైడ్ అంటే ఆడమాసుకోలో ఉంటావు భయ్, నేను వేరే సైడ్ చూద్దామని వేరే ప్రాబ్లం ఉంటున్నాను. నీ ఆడమాసుకో కోసం రాదురా కస్టమర్. మరి మనం జీవితంలో సగం దావతులకే పెడుతున్నాం మన టయాన్ని, సగం దావతులకే. ఎవరు ఫోన్ చేయి నేను ఆడమాసుకోలో ఉన్నా, అరే మా దోస్తు వాళ్ళ బిడ్డ కూర్చుంటే పోయిన రాబాయి, నీకు ఎందుకు రాబాయి, నీ పిల్లం పోతుంది, నీ పిల్ల నువ్వు పోతావు, ఆడిపోతే దావత్ చేస్తావు, ఆడిపోతే ఇట్లా మనము ఈ వాస్తవాలు ఇవన్నీ. అంటే మనల్ని మనం చంపేసుకుంటున్నాం, మనం తొక్కేసుకుంటున్నాం, మనం నిశ్చించుకుంటున్నాం, మనమే చేస్తున్నాం. మనకంటూ పగోడేవాడు లేడు మార్కెట్లో, మనకి పగోడు అంటోడు లేడు. మనని అరే నీవు డబ్బు సంపాదించవద్దు అని చెప్పి తొక్కేటోడు లేడు, ఎవరు లేడు మార్కెట్లో. మనమే తొక్కుకుంటాం, మనమే స్మార్చుకుంటున్నాం. ఎవరైతే మన శివుడికి ఎవరైనా భస్మాసురుడు ఆ నెత్తిన చేయబెట్టుకుంటే అతనే స్మాష్ అయినట్టు మనము మన నెత్తిన మనం చేయబెట్టుకొని మనం బూడిదవుతున్నాం తప్ప మనని ఎవరు ఏం చేయట్లేదు. మనకి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో రకాల అవకాశాలు వచ్చినాయి. ఏ అవకాశాన్ని మనం చేసుకోలేకపోతున్నాము. మనం ఏమంటున్నంటే ఎన్నైనా అని ఒక పనే కాదు. నేను రియల్ ఎస్టేట్లో మనం ఉన్నాం కాబట్టి ఆ రిలేటెడ్గా ఈ దావత్తులకి ఫంక్షన్లకి అన్నిటికి పోకుండా రిలేటెడ్గా నీకు ఏదన్నా రెంటల్ ఇన్కమ్ వస్తుందా దాని మీద ఫోకస్ పెట్టు. నా మార్కెట్లో ఏదైనా వేరే ఈ గ్యాప్లో మీకు రిలేటెడ్ మనకి 100 రకాల రియల్ ఎస్టేట్లో కనీసం దీనికి 100 రకాల రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు ఉన్నాయి మనకి. ఇందులోనే వెంచర్ వ్యాపారంతో పాటు దీంట్లోనే 100 రకాల వ్యాపారాలు ఉన్నాయి. దీని మీద మనం ఫోకస్ పెట్టాం, ఒకే దాని మీద దీని మీద ఫోకస్ పెట్టాము, ఒకే దీని మీద పెట్టినాము. దీని లేదు వేరే కూడా వచ్చిందంటే మనకి డబ్బులు కావాలండి, మనకి పైసలు అవసరం, మనం పైసల కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ ఈ రోజు ఈ కంపెనీలో మనం అమ్ముతేనే మనకు పైసలు వస్తాయి. మనం వీడు అమ్మాలంటే మనము ఖచ్చితంగా మన కోసం మనం పనిచేసుకోవాలి. మన కోసమే అంటే ఈరోజు మన కోసం మనం పనిచేస్తూ మనం 10 మందిని మనం గ్యాదర్ చేసుకుంటే ఇక్కడ టీం వర్క్ అనేది పెట్టుకొని ఇది ఒక అద్భుతమైన ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని మనం తయారు చేస్తున్నాము. ఇది ఎవరెవరో లెక్చర్ చేయడం కోసం, లేకపోతే ఎవరికెవరో నేర్పించడం కోసము, ఎవరికెవరో చెప్పడం కోసం కాదు. మనమంతా ఆత్మీయులము, ఒక కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం లెక్క పెట్టుకొని మనం ఒక వారం ఒక కూర్చుంటే దీని మీద మనకు మోటివేషన్ అవుతాము, మన మీద మనకి నమ్మకాలు కలుగుతాయి. మనం అంటే తెలవని విషయాలు ఎవరికొరు చెప్తుంటాం తప్ప ఇది ఎవరు నేర్పిస్తూ ఎవరో నేర్చుకునే విషయాలు కాదండి. మనం ఆత్మీయ సమ్మేళనంలో మనం ఉన్నాం కాబట్టి మనం అందరము ఇలాగనే కుటుంబ సభ్యులం అంతా ఏదైతే మన గోల్ అనుకుంటున్నామో మనం రేపొద్దున మనకి ఏదైతే సైట్ వస్తుందో దాంట్లో ఖచ్చితంగా మనం 1000 ప్లాట్లు అమ్మాలనే గోల్ పెట్టుకున్నాము. ఆ గోల్ని ఖచ్చితంగా మనం సక్సెస్ చేద్దాము. ఆ గోల్లో 1000 ప్లాట్లు అమ్మాల్సిందే, ఖచ్చితంగా అమ్ముదాము. ఈ పెద్దలందరి వీళ్ళంతా మనకి వెనకాల ఉండే ధైర్యంగా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాము. వీళ్ళంతా ఆత్మ అభిమానాలు మనం ఉండాలి, వీళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు మనలో మోటివేట్ చేస్తూ వీళ్ళు మనకి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో దాన్ని మనం సాధించుకుంటామని చెప్పి నిజంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.